మనిషిని చంపేయడం, చంపి ఆ మనిషిని చాప్ చేయడం, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టడం, దాన్ని లేక్‌లో కలపడం. ఏంటి ఈ ప్రాసెస్ అంతా? అసలు నీకేమనిపించింది? యాజ్ ఎ సైకాలజిస్ట్ నువ్వు చెప్పు. ఆ చెయ్యి పట్టుకుని నువ్వు 7 అడుగులు వేసావు కదా, మినిమం కన్సర్న్ ఉండదా నీకు? అర్రే ఆమె ఫింగర్స్, ఆమె బాడీ, ఆమె థైస్, ఆమె చెస్ట్, ఫేస్ అవన్నీ ఎలా హౌ? ఆర్మీలో వర్క్ చేశారు. అంత చదువుకొని ఆర్మీలో ఎంత నేర్పిస్తారు? ఎంత ఎథికల్‌గా ఉంటారు వాళ్ళు? మంచిగా ఉన్న వాళ్ళు కంటే మంచి నటించే వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. సో బేసిక్‌గా ఒక సైకో అనే ఒక పేరు పెడతాం మనం. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? వాళ్ళు థింక్ చేసేదానికి ఒక స్టార్టింగ్, ఒక ఎండింగ్ ఉండదు. అర్థం కాదు. నీతో కాపురం చేసిన వ్యక్తిని నువ్వు ఒక 5 కేజీలు 6 కేజీలు కుక్కర్లో పెట్టావంటే అతనికి వాళ్ళ వైఫ్ ఒక సోల్ ఎంత బాధపడుతూ పక్క నుంచి చూస్తుందో, లేకపోతే కోపంగానో ఒక ఫీల్తో అతన్ని గమనిస్తుందని అనుకోలేదా? పోలీస్ వాళ్ళు నువ్వు గట్టిగా అడిగేసరికి నువ్వు ఎలా చెప్పావు? ఏం చేద్దాం అనుకున్నావు? ఏం జరిగింది? ఇప్పుడు అతను బతుకుండి తనకి తానే ఇంకంతకంటే పెద్ద శిక్ష చేసుకున్నాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తారు, నాకు ఏదో ఒకటి చేసి విషం ఇచ్చి చంపేనంత కోపం వస్తుందండి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గరకు వచ్చి చెప్తారు? చంపేయాలనిపించిందండి. అంటే నాకు చంపేయాలనిపిస్తుందండి. అస్సలా నా వల్ల అని సీన్ టు సీన్ ఆయన ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. పిల్లల్ని కనే టైం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసే టైం పెట్టుకోవాలి. పిల్లల్ని అబ్జర్వ్ చేసే టైం లేనప్పుడు పిల్లల్ని కనొద్దు. సంపాదించడానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, కష్టానికి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ అంటే ఇద్దరు ఉంటేనే ఫ్యామిలీ అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరు ఉంటేనే కదా పిల్లల్ని కూడా చూసుకోగలిగేది. మార్క్స్ రావట్లేదని సూసైడ్ చేసుకోవడమో, లేదంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి అంత ప్రెషర్ ఎందుకు ఉంటుంది? 10th వరకు ప్యాంపర్డ్గా ఉండి అమ్మ పెట్టింది తింటూ స్కూల్కి వెళ్ళి చదువుకుని వస్తూ మహా అయితే స్టడీ అవర్స్ ఉంటాయి, హాస్టల్లో పడేస్తాం. ఆ హాస్టల్లో ఒక హైజీన్ ఉండదు, ఒక ఫుడ్ క్వాలిటీ ఉండదు, ఒక వెంటిలేషన్ ఉండదు. ఒరే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మీకు మంచి మార్క్స్ రావాలని ప్రెషర్ ఉంటూ, ఇంట్లో హోమ్ సిక్ ఉంటూ, ఒక పక్కన ఫుడ్ లేక, కరెక్ట్గా నిద్ర లేక. సో వీళ్ళ చదువు వీళ్ళ బతికే బతుక్కి నిజంగా ఉపయోగపడుతుందా? టెక్స్ట్ బుక్స్ అన్నీ చేంజ్ చేయాలి. అంటే నేను చదివిని స్టిల్ ఇప్పటికీ అవే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యూస్? 15-16 టీనేజ్ వచ్చేసరికల్లా నాకు ఇంట్లో సరిగ్గా లేదు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర ఎత్తుక్కుందాం, నాకు పేరెంట్స్ బాగాలేరు కాబట్టి బాయ్ ఫ్రెండ్ని చూద్దాం, నాకు ఫినాన్షియల్గా నేను డౌన్ ఉన్నాను కాబట్టి ఒక 2-3 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేద్దాం. సో ఏదో కాంపెన్సేట్ చేయడం కోసం ఎతుకుతున్నాను తప్ప కాంపెన్సేషన్ అనేది బయట నుంచి రాదు.